మీరు వినుచున్నవి పరిశుద్ధ గ్రంథములోని మాటలు. నా కుమారుడా, జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. జారశ్రీ పెదవుల నుండి తేనెకారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది రెండంచులు గల కత్తి ఎంత పదును గలది. జారశ్రీ అంటే వ్యభిచారం చేసే స్త్రీ లేదా అక్రమ సంబంధం కలిగిన స్త్రీ అని అర్థము. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు, దానికి తెలివి లేకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జారశ్రీయుడు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళినడల పరులకు నీ యవ్వనం బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చి వేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో, ఉపదేశము నేనెట్లు తులసివేసి తిని, నా హృదయము గద్దింపునట్టు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచ్చు నుందువు. దేవునికి స్తోత్రము. అందరికీ వందనములు.